శ్రావణమాస విశిష్టతను తెలియచేసే భక్తి కథ. పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని ధర్మపాలుడనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ధర్మబద్ధంగా ప్రజలను చూసుకునేవాడు. అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. రాజుకు ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సుమతి. చిన్నప్పటి నుంచే భక్తి శ్రద్ధలు కలిగిన సుమతి దేవతలను ఎంతో భక్తితో పూజించేది. ముఖ్యంగా శ్రావణ మాసం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఒక సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభమయ్యింది. ఆ సమయంలో రాజ్యంలో వృద్ధురాలైన ఒక బ్రాహ్మణ స్త్రీ రాజభవనానికి వచ్చింది. ఆమె సుమతిని చూసి, అమ్మా, శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో దేవతలను పూజించి వ్రతాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పింది. సుమతి ఎంతో ఆసక్తిగా, అమ్మా, శ్రావణ మాసంలో ఏ విధంగా పూజ చేయాలి, ఏ వ్రతం ఆచరించాలి అని అడిగింది. ఆ వృద్ధురాలు, శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరంలో దీపం వెలిగించి భక్తితో దేవుణ్ణి స్మరించాలి. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, మంగళవారాలు మరియు శుక్రవారాలు ఎంతో విశేషమైనవి. స్త్రీలు భక్తితో వ్రతాలు చేసుకుని ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి అని చెప్పింది. సుమతి ఆ మాటలను శ్రద్ధగా విని, ఈ శ్రావణ మాసమంతా నేను భక్తితో పూజలు చేస్తాను అని సంకల్పం చేసుకుంది. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి దేవుని ముందు దీపం వెలిగించి భక్తితో పూజ చేసేది. శ్రావణ సోమవారం నాడు శివపార్వతులను, మంగళవారం నాడు మంగళ గౌరీదేవిని, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తితో పూజించసాగింది. ఆమె భక్తికి దేవతలు సంతోషించారు. కొద్ది కాలంలోనే సుమతి కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. రాజ్యంలో కూడా సుఖ సంతోషాలు మరింత పెరిగాయి. సుమతి శ్రావణమాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తూ ఉండేది. రోజు దేవుని పూజించి పేదలకు అన్నదానం చేసేది. ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి గౌరవించేది. ఒకరోజు శ్రావణ శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే సుమతి ఇంటిని శుభ్రం చేసి గడపకు ముగ్గులు వేసి కలశాన్ని ఏర్పాటు చేసింది. లక్ష్మీదేవిని భక్తితో పూజించి నైవేద్యం సమర్పించింది. అదే సమయంలో ఒక వృద్ధురాలు సుమతి ఇంటి వద్దకు వచ్చింది. ఆమె చాలా అలసిపోయి ఉండటాన్ని చూసిన సుమతి వెంటనే ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి నీళ్లు ఇచ్చింది. తరువాత భోజనం పెట్టింది. వృద్ధురాలు సంతోషించి, అమ్మా, నీవు నన్ను ఒక సాధారణ వృద్ధురాలిగా భావించి సేవ చేశావు. నీ ఇంటికి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండుగాక అని ఆశీర్వదించింది. ఆ మాటలు చెప్పగానే ఆ వృద్ధురాలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సుమతి పూజ ముగించుకుని దీపారాధన చేస్తుండగా ఆమె ఇంట్లో ఒక అద్భుతమైన మార్పు కనిపించింది. ఇల్లు మొత్తం ప్రశాంతతతో, ఆనందంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులందరికీ సంతోషం కలిగింది. సుమతి మాత్రం ఆ శుభం తన భక్తి వల్ల మాత్రమే కాదని, శ్రావణ మాసంలో భక్తితో చేసిన పూజతో పాటు అవసరంలో ఉన్న వారికి చేసిన సేవ వల్ల కూడా దేవుని అనుగ్రహం లభించిందని గ్రహించింది. అప్పటి నుంచి ఆమె శ్రావణ మాసంలో పూజలతో పాటు అన్నదానం, దానం, సేవలను కూడా మరింత శ్రద్ధగా చేయసాగింది. శ్రావణ మాసం రోజులు గడుస్తున్న కొద్దీ సుమతి భక్తి మరింత పెరిగింది. ఒకరోజు ఆమె తల్లి, అమ్మా, శ్రావణ మాసంలో చేసే వ్రతానికి భక్తితో పాటు నియమం, నమ్మకం కూడా చాలా ముఖ్యమని చెప్పింది. శ్రావణ సోమవారం సుమతి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించింది. శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూలతో పూజ చేసింది. బిల్వదళాలను సమర్పించి దీపారాధన చేసి నైవేద్యం పెట్టింది. పూజ పూర్తయిన తర్వాత సుమతి ఇంటి బయటకు వచ్చింది. అక్కడ
ఒక పేద కుటుంబం ఆకలితో ఉండడం చూసింది. వెంటనే వారిని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టింది. వారికి అవసరమైన వస్తువులను కూడా ఇచ్చింది. అది చూసిన ఆమె తల్లి, అమ్మా, దేవునికి చేసే పూజ ఎంత ముఖ్యమో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కూడా అంతే గొప్ప పుణ్యం అని చెప్పింది. సుమతి ఆ మాటలను తన మనసులో నిలుపుకుంది. ఆ రోజు రాత్రి సుమతికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించింది. నీ భక్తిని, నీ సేవాగుణాన్ని చూసి నేను సంతోషించాను. శ్రావణ మాసంలో నీవు చేసిన పూజలు, దాన ధర్మాలు వృధా కావు. నీ కుటుంబానికి ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది అని ఆశీర్వదించింది. ఉదయం లేచిన సుమతి తనకు వచ్చిన కలను తల్లికి చెప్పింది. తల్లి ఎంతో సంతోషించి, ఇది దేవుని అనుగ్రహానికి సంకేతం. ఇకపై కూడా ఇదే భక్తితో వృతాన్ని కొనసాగించు అని చెప్పింది. సుమతి మరింత భక్తి శ్రద్ధలతో శ్రావణమాస వృతాన్ని కొనసాగించింది.